హలో అందరికీ వెల్కమ్ టు కన్నమ్మ విలాగ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర కర్రీ ఎలా చేయాలో చూడండి. ఆలుగడ్డ చిక్కుడుకాయ కొద్దిసేపు ఉడకబెట్టుకోండి, పచ్చి వాసన పోయే వరకు ఒక 1 minute 2 minutes. ఆ తర్వాత సన్నగా ఆనియన్ కట్ చేసుకోండి. టమాటా మెంతం కూర కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆనియన్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఆనియన్ వేసుకొని కలుపుకోండి. ఎర్రగా వేగే వరకు వేగిన తర్వాత మెంతం కూర అందులో వేసుకోండి. మెంతం కూర పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి. అలాగే వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం, తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయ వాటర్ పోయే వరకు ఉంచి తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోండి. మొత్తం కలిసే విధంగా చిక్కుడుకాయ ఆలుగడ్డ అలాగే టమాటా కూడా వేసుకోండి. మంచిగా నూనెలో వేగుతుంది. కొద్దిసేపు అలాగే వదిలేయండి. 2 to 3 minutes వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేయండి. మంచిగా వేగి ఇలాగా దగ్గరకు అవుతుంది. మొత్తం దగ్గరకు అయిన తర్వాత తగినంత కారం వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి. కలిసే విధంగా కలుపుకొని ఒక 1 minute అలాగా వదిలేసిన తర్వాత అందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఉడికే విధంగా చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం మొత్తం ఉడికే విధంగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక 3 to 4 minutes వరకు సిమ్లో పెట్టి మొత్తం ఉడకనివ్వండి. మంచిగా ఉడికి వాటర్ లేకుండా థిక్గా గ్రేవీ అవుతుంది. మన చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర రెడీ. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.